కలిగినటువంటి నాయకుడిగా నువ్వు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం నిలువురాళ్ల కమ్మపల్లిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ కుమారుడు తన తల్లిదండ్రులకు విగ్రహాలు ప్రతిష్ఠించి దేవతగా భావిస్తూ నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. నిలుపురాళ్ల కమ్మపల్లిలోని ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో పూజారిగా సేవలందించిన ఆచారి వెంకటరత్నం ఆచారి 2008 సంవత్సరంలో మృతి చెందారు. అనంతరం ఆయన కుమారుడు హరి ఆచారి తన తండ్రి జ్ఞాపకార్థం విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు బతికుండగానే వృద్ధాశ్రమాలకు పంపించే ఈ కాలంలో మరణించిన తల్లిదండ్రులకు విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బొమ్మల పట్టుకుంటే మనం వంచాల్సిన మనలే ఈ పక్కన మళ్ళీ ఆమె ఫోటో ఏమైనా వేసేసారు. అలవేలమ్మ ఫోటో కప్పం వేయకుండా దాంట్లో ఎక్కువ ఉంది కరీబ్ ఆయిల్ లాగా. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత సంవత్సరం 12.50 లక్షల వ్యయంతో రంజాన్ ఏర్పాట్లు చేయగా ఈ ఏడాది 14.20 లక్షలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారంతో వారి ప్రభావిత ప్రాంతంలోని మసీదులు, ఈద్గల వద్ద కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మత పెద్దలు సమావేశంలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ స్కూటర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి ఏదైతే మనకు ర్యాపిడో కానీ ఓలా కానీ లేకపోతే ఊబర్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కొత్తగా తెలంగాణ మొత్తంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డ్రైవింగ్ వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఉపాధి చూపించాలనే ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ ఈ స్కూటర్ కి ఏదైతే ఉన్నదో 1,50,000 రూపాయలు, దీని విలువ 30,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా ఆన్లైన్ లో ఉన్నది. పూర్తి వివరాలు గిట్ట మీరు మెట్రో విభాగంలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు వివరాలు చెప్తారు. చివరి తేదీ కూడా మార్చి 1 వరకు ఉన్నది. ఇది ముస్లిం సోదరులు ఎవరైతే చేయాలని అనుకుంటే ఎవరైతే స్కూటర్ మీకు మున్సిపల్ నుంచి కూడా అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాం. దాని మీద రేపు ఇవాళ మా ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చారు. దయచేసి దీని గురించి కొంచెం స్పెసిఫిక్ గా ఒక నోట్ లేక వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా రాయాలని చెప్పేసి కూడా ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ముస్లిం సోదరులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎవరైనా యువకులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే తప్పకుండా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఆ దిశగా ముస్లిం సోదరులు ఎవరైనా డ్రైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నెట్మా విభాగంలోకి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 54 యజ్ఞగుండములతో నిర్వహించిన సుదర్శన యాగంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రారంభించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, మున్సిపల్ చైర్పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తజనులందరికీ ఈ కార్యక్రమ నిర్వాహకులు మన సిద్ధాంతి పార్థసారథి పంతులు గారికి,
అదేవిధంగా మనకు కల్వకుంట నుంచి మన గురువర్యులు ఇక్కడికి విచ్చేసి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చెరి యాగము, సుదర్శన యాగము, అదేవిధంగా స్వామివారి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున రాజస్వామి గారు చేయడం మూలంగా మన నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలు ఎటువంటి చూసినా సరే 4,000 ఆధారాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. రాజస్వామి గారు నాతో మరొకసారి కూడా వారి యొక్క కళ్ళకుట్టిలో కూడా ఒక యజ్ఞం నాతో చేయించడం జరిగింది ప్రత్యేకంగా అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి కూడా తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో మన నియోజకవర్గ ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ రామ్మోహన్ రెడ్డి. ఏలూరులో జనసేన పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక 48వ డివిజన్లో సుశీల ఆధ్వర్యంలో 100 మంది మహిళలు పార్టీలో చేరగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం సిద్ధాంతాలకు ఆకర్షితులై మహిళలు చేరడం సంతోషకరమని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో సింగవరపు సుశీల గారి ఆధ్వర్యంలో 100 మంది మహిళా సోదరులు జాయిన్ అయ్యి సంకేతాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచన విధానాల నుంచి ఈ రోజున 48వ డివిజన్ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానించి కండవాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల మధ్య తీసుకెళ్లాలని వారందరికీ కూడా విజ్ఞప్తి. లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము వివరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్పిట్ చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము ప్రయాణించారు. స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుందని, జైసల్మేర్ జిల్లాలో విహరిస్తున్నానని, మన వీరోచిత సైనికులకు హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నానని ముర్ము ఆ హెలికాప్టర్ కాక్పిట్ నుంచి సందేశం వినిపించారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్, జై భారత్ అని ఆమె తెలిపారు. కోల్కతాలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కోల్కతా, దాని పరిసర జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం నైరుతి బంగ్లాదేశ్లో కేంద్రంగా ఉంది. కోల్కతా నగరం పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజా సమాచారం దీని వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు అని తెలిపారు. స్థానికుల ప్రకారం ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నిచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం లాంటివి సంభవించాయి. బహుళ అంతస్తుల భవనాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్గా మారాయి.
हिल रहा है अरे पूरा हिलना बिल्डिंग पूरा చిలుకూరు బాలాజీ ఆలయం పూర్వ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ ఆయన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఆలయంలో హుండీ లేకుండా, వీఐపీ దర్శనాలు లేకుండా అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సాంప్రదాయాన్ని కొనసాగించారు. కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి, కళ్ళు మూసుకుని కాదు అనే ఆయన మాటలు భక్తులకు విశేషంగా గుర్తింపు పొందాయి. ఆయన కుమారుడు సిఎస్ రంగరాజన్తో కలిసి ఆలయ సాంప్రదాయాలను కాపాడటానికి, ఆలయ స్వతంత్రతను నిలబెట్టడానికి కృషి చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కొలువై ఉన్న శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లలో బండ్లను దర్శనానికి వచ్చిన ప్రజలకు, రహదారులకు అడ్డంగా ఉన్న జాయింట్ వీల్ సర్కిస్ ఏర్పాట్లను తొలగించాలని స్థానికంగా ఉన్న ప్రజల మీడియాను ఆశ్రయించారు. శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ప్రధాన రహదారిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాయింట్ వీల్ సర్కస్ అడ్డంగా ఉందని తక్షణమే అధికారులు చొరవ తీసుకుని కోరారు. మేము దుకాణాలు పెట్టుకున్నాం, దుకాణాలు ముయ్యాలన్నా తెరవాలన్నా తెలియదు. ఈ జాయింట్ వీళ్ళు తోటి పెద్ద ఇబ్బంది ఉన్నది. మాల గుట్టకాడ తండ ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తగా సర్కస్ పడుతుంది. పాతగా ఇటు సర్కస్ పడేది కానీ మా ఇంటి వెనక ఎప్పుడు పడలేదు. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరే పెద్దోళ్ళందరూ మీరు ఆలోచించి మాకు మీరే దయచేయాలి. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు నర్సంపేట నియోజకవర్గం నుండి పెద్దలు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి నాయకత్వంలో దాదాపు మా ప్రభుత్వంలో జాతరకు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాల నాయకత్వాన్ని బలపరుస్తూ మా దుగ్గొండి మండలం నుంచి ఒక 60 నుంచి 70 బండ్లు మేము తరలించిన సిద్ధంగా ఉన్నాం. తిరుమలలో ప్రతి సంవత్సరం మనకు వచ్చే ప్రధాన సమస్య భక్తులకు ట్రాఫిక్ సమస్య. కొన్ని కిలోమీటర్ల వరకు మనకు ట్రాఫిక్ సమస్య గురించి ఇక్కడ మేము ప్రతిసారి చూస్తున్న సమస్య. ఇక్కడ ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొమ్మాల జాతర జరిగే వాళ్ళకు ఉన్న ఈ జాతర డెవలప్మెంట్ను ప్లస్ గుడికి సంబంధించిన దాని మీదనే చూసుకుంటా ఉంటా. అంటే ఈ పక్కన ఈ సర్కస్ వాళ్ళు ఇష్టానుసారంగా గుడిసెల దుకాణ వాళ్ళు వేసుకుంటూ ఇక్కడ ఉండి అంత మొత్తం ప్రభుత్వ యంత్రాంగ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి ఈ జాతరకు సంబంధించిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ సమస్య రాకుండా ఒక ప్రణాళిక తీసుకోవాలని నేను మీడియా పూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతాను. ఇట్లా ఎప్పుడు పడలేదు ఇవి. ఇప్పుడు మేము దుకాణాలు పెట్టుకున్నాం, దుకాణాలు ముయ్యాలన్నా తెరవాలన్నా తెలియదు. ఈ జాయింట్ వీళ్ళు తోటి పెద్ద ఇబ్బంది ఉన్నది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తిరుమల డైరీ పాల విక్రయ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల కేంద్రాలు, డైరీల్లో తనిఖీలు చేశారు. పాల కేంద్రాల నుండి పాల నమూనాలు సేకరించిన నమూనాలు పరిశీలన నిమిత్తం కర్నూలు ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఆహార తనిఖీ అధికారి రాజగోపాల్ తెలిపారు. పాలల్లో ఏమైనా రసాయనాలు కలిపారా, కల్తీ జరిగిందా అనే కోణంలో పరీక్షలు చేసి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నాణ్యమైన పాలు వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే ఆహార తనిఖీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యూరియా టెస్ట్ అంటే మన సైడ్ సౌత్ సైడ్ ఎక్కువగా మనకి రిపోర్ట్ కాలేదు, నార్త్ సైడ్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఏదేమైనా మనం యూరియా టెస్ట్ అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. చిక్కగా ఉంటుంది మిల్క్, దాంతో ప్రోటీన్ శాతం పెరగడానికి, చిక్కదనం రావడానికి వీళ్ళు కలుపుతారు. ప్రస్తుతానికి అయితే నీలం రంగు అయితే రాలేదు. ఇందులో రాచులు టెస్ట్ అనమాట. మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది టెస్ట్ అని తెలుస్తుంది. దానిలో ఏంటంటే స్టార్చ్ ఉందో లేదో తెలుస్తారు. టెస్ట్ నైట్రోజన్ టెస్ట్ యాజ్ టీజ్గా అదే కలర్ ఉంటే యూరియా లేనట్టు.
తర్వాత వల్లభకి వెళ్ళాము, తర్వాత సంఘంకి వెళ్ళాము, తర్వాత గాయత్రికి వెళ్ళాము. మొత్తం అన్ని అక్కడ చెక్ చేసాం. అక్కడ చెక్ చేయలేని ఇక్కడ చెక్ చేస్తాం. రూజ్ కూడా చెక్ చేస్తాం. అక్కడ రూజ్ మిల్ సెంటర్స్ ఉంటాయి కదా, అవి కూడా చెక్ చేస్తాం. అక్కడ కూడా మనకి ప్రైమరీ టెస్ట్ చేస్తాము. ఇది శాంపుల్ తీస్తాం. శాంపుల్ తీసి మళ్ళీ టెస్టింగ్ పంపిస్తాం. టెస్టింగ్ ల్యాబ్ పంపిస్తాం. ఫుడ్ ల్యాబ్కి రిపోర్ట్ రాగానే వాళ్ళని కేసు ఫైల్ చేస్తాం. అంటే ఇంకా రాదండి, మన 15 రోజులు టైం పడుతుంది. ల్యాబ్కి వెళ్ళాక 15 రోజులు టైం పడుతుంది. రిజల్ట్ వచ్చాక అప్పుడు మేము ఏ మిల్క్ మీద మనకి అరెంటేషన్ వచ్చిందో, కల్తీ వచ్చిందో దాని మీద మేము కేసు ఫైల్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, kotta lessons happy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu manaki nachedudu. Learning tanni fun chese talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్.
ఏ వార్త అయినా నిజము ఇస్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. 2 రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు ఘనంగా ప్రారంభం అయ్యింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్యాంబాబు సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరగబడుతుందని, ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం వివిధ శాస్త్రీయ పోటీలు నిర్వహించారు. అలాగే ఏమేమి ఎక్విప్మెంట్ వాడారు, అలాగే రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఈ మాటలు నేర్చుకుంటే చాలు ఈ మొత్తం ఎపిసోడ్ ఫలించినట్టు లెక్క, ఫ్రూట్ఫుల్ అయినట్టు లెక్క. అవి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ పెద్దలు మిమ్మల్ని అందరినీ యాక్టివేట్ చేస్తారు. టైం ఎక్కువ లేదు కాబట్టి నేను విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఛత్తీస్గఢ్ కు చెందిన స్నెప్పిల్ చౌహాన్ అలల దాటికి మునిగిపోవడంతో లైఫ్ గార్డులు వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చినప్పటికీ ఆయన మరణించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోటోల కోసం వెళ్ళిపోయా చివరికి సార్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతించి పుష్పగుచ్చాలు, మొక్కలతో, శాలువాలతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని, పౌరులకు పారదర్శకంగా సేవలు అందించవలసిందని అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింగారావు, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సన్నిలో ప్రార్థన చేస్తున్నాను. రిజ్వాన్ బాషా గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభావ. వారి యొక్క పరిపాలన మిమ్మల్ని నడిపించండి, వారిని వారి కుటుంబాన్ని మీ సన్నిలోకి ఎత్తిపడుచున్నాను ప్రభావ. అదే రీతిగా యొక్క కలెక్టర్ ఆఫీసులో ఉంటున్న వివిధ విభాగాలను మీ సన్నిలోకి ఎత్తిపడుచున్నాను, కృపలను గ్రహించండి. అదే రీతిగా మా యొక్క గద్వాల జిల్లాను మీరు ఆశీర్వదించండి, మెండుగా కుమరించండి, సస్యశ్యామలముగా అభివృద్ధి చెందడానికి మీ యొక్క ప్రసన్నత, మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మా కలెక్టర్ గారికి, అదే الرحمن الرحيم مالك يوم الدين غير الضالين صدق الله العظيم. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బయల్ బజార్ రైతు నివేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఐకేపీ మహిళలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేంద్రియ పద్ధతుల సాగు రైతులకు లాభదాయకమని 15 క్లస్టర్ల నుండి ఎంపిక చేసిన కృషి సఖి మహిళలు గ్రామాల్లో సేంద్రియ సాగు అవగాహన కల్పించాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు పద్మ, నరసయ్య పాల్గొన్నారు. అంటే అగ్రికల్చర్ బిఏ ఫార్మర్ చదివిన వాళ్ళు కంటే ఎక్కువ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మంచిగా చెప్తారు. సో మనది యాక్చువల్ అగ్రికల్చర్ ఇస్ నేచురల్ అగ్రికల్చర్ ఉంది. ఏమైంది అంటే ఇయర్ బై ఇయర్ మన డెవలప్మెంట్తో పాటు, జెనెటిక్ మోడిఫికేషన్తో పాటు, క్యాపిటలిజంతో పాటు అన్నీ చేంజ్ అయ్యింది. మన యాక్చువల్ నాలెడ్జ్ సర్వం మర్చిపోయాము. ఇప్పుడు క్యాపిటలిజం నాలెడ్జ్లో ఉన్నాము మనందరూ. మన మంచిగా ఈజీ ఒక ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేయడం మనకు ఈజీ అవుతుంది కాబట్టి మేము ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేస్తాము. అదే ఒక నాలెడ్జ్ చేంజ్ అయింది. మన యాక్చువల్ అగ్రికల్చర్, పాత అగ్రికల్చర్ ఇప్పుడు మనం చేసినవి.
బాపట్ల పట్టణంలోని శృంగారపురం స్టార్ కిడ్స్ పాఠశాలలో సైన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ సాంబశివరావు హాజరై పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానంతో సృజనాత్మక విద్యా బోధన అందిస్తున్న లౌడ్గా చెప్తే చెప్పండి. ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల వేతనాలు ప్రతి నెల 5వ తేదీకి చెల్లించాలని హైకోర్టు తీర్పులు జారీ చేసిన 132, 142, 680 జీవోలను అమలు చేయాలి. గుర్తింపు కార్డులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ పెన్షన్, సెలవులు మరియు వనరుల లాభాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మరియు ప్రముఖ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి. మా డిమాండ్ మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా పంచాయతీ కార్మికులకు కూడా 21,000 ఇవ్వాలి. అట్లా ప్రతి నెల 5వ తారీఖు జీతాలు ఇవ్వాలి. టెండర్లకు సంబంధించిన హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన 551, 132, 142, 680 జీవోలను పక్కాగా అమలు కార్యదర్శి సాయిబాబు ఆయన స్వాతంత్ర పోరాటంలో పాత్రను, ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చిన ధైర్యాన్ని గుర్తు చేసి నేటి యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టగా ఆయన తనను తాను కాల్చుకొని మరి భారతీయ నాయకుల మరణానికి కారణమైన నాయకుల్ని, బ్రిటిష్ అధికారుల్ని చంపి భారతీయుల సత్తా చాటాడు చంద్రశేఖర్ ఆజాద్. అటువంటి గొప్ప విప్లవ వీరుడు దేశం కోసం అల్ప ప్రాణిగా కొద్ది సమయం జీవించిన దేశం కోసం ఆయన అకర్మతను పాటుపడి త్యాగాలు చేశారు. ఆయన త్యాగాలు మనం మరవలేము, ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఇటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం, నివాళులర్పించడం. భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్దా జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు జోహెల్ డేవిస్, విజయ్ కుమార్, కాజల్, జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్ లో 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. దాని భాగంగా ఈ రోజు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన డీసీపీ కాజల్, జాయింట్ సిపి గారు, అట్లానే జిహెచ్ఎంసీ నుంచి ఈ గారు, డి గారు, మెగా సంస్థ వాళ్ళు అందరూ కలిసి ఒక
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.